తీర్చేద్దామంటే ఆశతో వచ్చారు, తీర్చలేనటువంటి పరిస్థితి. మూడోది ఎందుకు, ఇవాళ మీ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా మీ మంత్రులు వెళ్ళారు, మీ నాయకులు వెళ్ళారు. మహిళలు సుమారుగా 80,000 మంది ట్రైనింగ్ అయ్యారు మిషన్లు ఇస్తానంటే. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 2 ఏళ్ళు అయింది. ట్రైనింగ్కో 90 రోజులు వాళ్ళ పనులు మానేసుకుని తిరిగారు. ఒక మిషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇది బీసీలను మోసగించడం కాదా? ఈ విషయాన్ని కూడా చర్చలో పెడతాం. దానితో పాటుగా మీరు 3 బడ్జెట్లో ఆదరణ, ప్రతి బడ్జెట్లో 1000 కోట్లు చూపించారు. 3 బడ్జెట్లో ఆదరణ కోసం ₹1 ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఆదరణ పథకం అని పేరు చెప్పి 24 బడ్జెట్, 25 బడ్జెట్, 26 బడ్జెట్లో కూడా 1000 కోట్లు పెట్టారు. ఎక్కడ ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి 850 కోట్లు ఖర్చు చేస్తారన్నారు. ఎక్కడైనా ₹1 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో అంటే ప్రత్యేకంగా బీసీలు విద్యావంతులు కాకూడదని, బలహీన వర్గాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బానిసలుగా ఉండాలని, కేవలం కుల వృత్తులు మాత్రమే వాళ్ళకి కలిగి ఉండాలని ఆలోచన కదా. ఇవాళ చూసాం, మీరేదో తల్లికి వందన అమ్మఒడి పేరు మార్చారు. కొంతమందికి 3,000, కొంతమందికి 7,000. ఇవాళ మీరు పంపిణీ చేస్తున్న విధానం చూస్తే బీసీ పిల్లలు చదవకూడదని ఉద్దేశం. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు. ఏదో సంక్షేమ పథకం ఇచ్చో, రేషన్ ఇచ్చో, ఆరోగ్యశ్రీ ఇస్తో ఆ కుటుంబాలు ఎదగవని, ఆ కుటుంబాలు ఎదగాలంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు విద్యావంతులు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం పెడితే సుమారు వాళ్ళకి 12,000 కోట్లు, 10,000 కోట్లు దాటి బకాయిలు పెడితే ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి క్షోభ మా బీసీ కులాల్లో ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మీరు అద్దాలకి 2,500 కోట్లు పెడతారే, దానికోసం మీరు ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోవటం లేదు అంటే ఇది బీసీఎల్ని అణగదొక్కడానికి కాదా అనేటువంటి ప్రశ్న కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకు కలిసి వస్తేనే పథకాలు, లేకపోతే అణచివేతలు. ఇక్కడ నేను రెండోది అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అన్నారు 56 కార్పొరేషన్లు పెట్టి బీసీల ఆత్మ గౌరవ రక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు ప్రకటన చేస్తే మీరు అన్నారు. ఆ రోజు మాటలు గుర్తున్నాయో లేవో, మీ నాయకులందరితో మాట్లాడించారు. ఆఫీసు లేదన్నారు, వాళ్ళు కూర్చోవడానికి టేబుల్ లేదన్నారు, చైర్ లేదన్నారు. మీరు ఏమి ఇచ్చారని అడిగారు. పదే మీ నాయకులందరూ కూడా బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు, కులాలని విడగొట్టేశారు. వాళ్ళకి మీరేమిచ్చారు అనేటువంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో వేశారు. ఏం ఖర్చు పెట్టారు? మేము డీబీటీ ద్వారా పంచాం, ఆ కులాలకి స్పష్టంగా చెప్పగలం ఎంత పంచాము. కానీ మీరు ఇవాళ ఏమిచ్చారు? 56 కార్పొరేషన్లు 40 కార్పొరేషన్లు ఫిల్ చేశారు, ఇంకా 16 చేయలేదు. 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేస్తే ఆ రోజు మమ్మల్ని విమర్శించిన మీరు ఇవాళ 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సరే, ఆ కార్పొరేషన్లు బల్లలో కుర్చీలు మేమిచ్చిన వాటిలోనే కూర్చున్నారు, మేము ఏర్పాటు చేసిన భవనంలోనే కూర్చున్నారు. కానీ మీరన్నమాట మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కార్పొరేషన్లకు ఏం ఖర్చు చేశారు, ఏమిచ్చారని మీరేమిచ్చారు ఇప్పుడు చెప్పని అడుగుతున్నాను. 2.5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల కోసం కేటాయించిన నిధులెంత, రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత చెప్పాల్సినటువంటి అవసరం కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు మోసాలని ఎలుగెత్తి చాటాలి, చర్చా వేదికల్లో మాట్లాడాలి. ఇవాళ చూస్తూ ఉన్నాం, బలహీన వర్గాల్లో నాయకుడిగా ఎదిగితే మీకు కంటగింపు. బీసీ వర్గాల్లో జోగి రమేష్ ఒక ప్రాంతంలో కష్టపడి ఎదిగినటువంటి నాయకుడి మీద ఏ రకమైనటువంటి దాడులు చేయించారండి? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు అధికారం ఇస్తే మాట్లాడితే బీసీలు నాకు వెన్నుముక అని, మా పార్టీకి వెన్నుముక అంటారు. మీరు బీసీలకు వెన్నుముక కాలా? అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు వెన్నుముక అయ్యాడు, మీరు మమ్మల్ని వెన్నుముకగా వాడుకుని అధికారంలోకి వచ్చి ఎవరు మా నాయకుడి యొక్క ఇంటి మీద దాడి చేయించిన తీరు కానీ, తర్వాత రజనమ్మ మీద కేసులు కానీ, ఇవాళ కారుమూరి సునీల్ మీద కేసులు కానీ, అప్పలరాజు మీద కేసులు కానీ, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో చట్టాలు ఏదైతే ఏర్పాటు చేసుకున్నా ఆ చట్టాలని ఏ రకంగా అతిక్రమిస్తున్నారో, అలాగే మా రమేష్ యాదవ్ మీద కానీ,
చేసినటువంటి కులాలు. ఏ కులం అయితే రాజకీయంగా ఎదుగుతుందో ఆ కులాన్ని అణిచివేయాలి.